లేట్గా వచ్చాను. మీరు అస్సలు లేట్ చేయొద్దు. చాలా ఎక్స్పీరియన్స్తో అయితే చెప్తున్నాను నేను. సో ఫైనల్లీ మనము జంకిచెట్టి అయితే వచ్చామన్నమాట. మనము యమునోత్రి వెళ్ళాలంటే కనుక ఇదే లాస్ట్ పాయింట్. జంకిచెట్టి బ్యాక్ సైడ్ వ్యూ చూడండి ఎలా ఉందో. అసలు మంచు పర్వతాలు మామూలుగా లేదు. బేసిక్గా ఏంటంటే వీళ్ళు జంకిచెట్టి అంటున్నారు, కానీ మనము జానకి చెట్టి అనమాట. అంటే సీతాదేవి పేరు అనమాట ఈ ఊరు. ఇక్కడి నుంచి వచ్చేసరికి మనకి 6 కిలోమీటర్ల ట్రెక్కింగ్ ఉంటుంది యమునోత్రి టెంపుల్కి వెళ్ళడానికైతే. సో ఇప్పుడు టైం వచ్చేసరికి మనకి 6 అయిపోయిందనమాట. సో మనము 6 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసి వెళ్ళలేం కాబట్టి నైట్ ఇక్కడ ఖచ్చితంగా స్టే చేయాలి. రేపు మార్నింగ్ అయితే మనము ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసరికి రూమ్లు చాలా తక్కువగానే ఉన్నాయి. నాకు వచ్చేసరికి 400 రూమ్ దొరికిందనమాట. నీట్గా చిన్నదైనా నీట్గా ఉంది. సో 400కి చాలా వర్తబుల్. సో రూమ్లో అయితే మనం భయపడాల్సిన పని లేదు. రూమ్ కాస్ట్ అయితే తక్కువే ఉంది. సో రేపు మార్నింగ్ అయితే నేను ట్రెక్కింగ్ అది స్టార్ట్ చేసి మీకు అసలు టోకెన్ ఉంటుందా లేదా ఏంటి అనేది నేను రేపు మార్నింగ్ మొత్తం టెంపుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానన్నమాట. సో అది రేపు మార్నింగ్ మనము ట్రెక్కింగ్లో కలుద్దాం. మార్నింగ్ 7 అవుతుందనమాట. ట్రెక్కింగ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు మనము 6 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలన్నమాట. ఇంక ఇదే స్టార్టింగ్ పాయింట్. మీకు ఇక్కడ నడవలేను అనుకుంటే కనుక మీకు కంచరగాడిదలు ఉంటాయి. వెళ్ళి రావడానికి 3500. లేకపోతే కనుక మీకు బాస్కెట్ కూడా ఉంటుంది అనమాట. బాస్కెట్ కూడా వచ్చేసరికి వెళ్ళి రావడానికి 3500. లేదు మీకు పాలి ఉంటుంది అనమాట. 4 వ్యక్తులు మోసుకొని వెళ్తారు. దానికైతే కనుక 7600. ఇదేంటంటే హైయెస్ట్. ఒకవేళ మీరు వెయిట్ తక్కువ ఉంటే కనుక దాన్ని బట్టి మీకు ఇంకా కొంచెం తగ్గొచ్చు. సో అది చూడొచ్చు. ఫ్రంట్ వ్యూ మాత్రం మామూలుగా లేదు. మౌంటైన్స్ చాలా బాగుంది. మార్నింగ్ సన్ రైజ్ పడుతుంటే దాని మీద మెరుస్తుంది అనమాట. సో నైస్. వెళ్దాం పదండి. సో ఇలా వెళ్ళాలన్నమాట 6 కిలోమీటర్స్. ట్రెక్కింగ్ కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను వీడియో తీసి పెడతాను, మీకు ఒక అంచనా వస్తుంది. జస్ట్ నేను ఒక 1 కిలోమీటర్ కూడా నడుచుంటాను. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉందన్నమాట. యమునా నది చూడండి ఎలా ఉందో. సౌండ్ చాలా బాగా వస్తుంది. అక్కడేమో మనకి మంచు పర్వతాలు, హైలైట్ వ్యూ. అందులోని ఎర్లీ మార్నింగ్ అంటే 7 అయ్యింది కదా. ఎండ సన్ రైజ్ పడుతూ ఉంటే ఈ చలికి ఎండ హైలైట్గా ఉంది. సూపర్. నాకు తెలిసేప్పటికి నేను 1.5 కిలోమీటర్ నడుచుంటాను. చూద్దామంటే గూగుల్ సరిగ్గా పనిచేయట్లేదు అనమాట. సో ఇప్పటివరకు అయితే ట్రెక్కింగ్ పెద్ద కష్టంగా ఏం లేదు. రోడ్డులాగా ఉంది, లేకపోతే చిన్న చిన్న మెట్లలాగే ఉన్నాయి. మరి ముందు ఎలాగ ఉంటుందో తెలియదు, నేను పెడతాను. ఇక్కడ మాత్రం వ్యూ చాలా బాగుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. వాటర్ ఫాల్స్ మనకి యమునా నదిలో పడుతున్నాయి అనమాట, పర్వతం మీద నుంచి. సో నైస్. యమునా నది సౌండ్ వింటే మాత్రం చాలా బాగుంది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో వాటర్. గ్లేషియర్స్ నుంచి ఇప్పుడే కరిగి వస్తుంది కదా, చాలా ఫ్రెష్గా ఉంది. ట్రెక్కింగ్ చూసుకుంటే మనకి ఇలా ఉందన్నమాట. సో నైస్. మీరు 2 కిలోమీటర్లు నడిచిన తర్వాత మీకు ఒక బ్రిడ్జ్ వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ చాలా నేరగా ఉంది. ఇంకో చాలా అంటే చాలా నేరగా ఉంది. ఇక్కడ గుర్రాలు అయ్యి వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే నా కాలు మీద ఆల్రెడీ అడిగేస్తుంది. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోవడమే చూసుకుంటున్నారు తప్పించి కానీ మన కోసం పట్టించుకోవట్లేదు. బట్ చూడండి ఇక్కడ నుంచి వ్యూ మాత్రం ఎలాగుందో. హైలైట్. చాలా బాగుంది కదా. నైస్. ఇంకో ఫ్రంట్ చూసుకుంటే ట్రెక్కింగ్ అలా ఉందన్నమాట. చాలా చిన్నగా ఉంది. ఈ పాలీలు, బాస్కెట్ వాళ్ళు, ఈ గుర్రం వాళ్ళు చాలా దారుణంగా వాళ్ళ పని ఫాస్ట్గా వెళ్ళి వచ్చేయాలి వాళ్ళకి. అందువల్ల మన కోసం ఏం పట్టించుకోవట్లేదు అనమాట. మీరే జాగ్రత్తగా కేర్ తీసుకోండి. ఇప్పటికి 2.5 కిలోమీటర్లు వచ్చానమాట. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ చూసుకుంటే కొంచెం కష్టంగా ఉంది, మెట్లు ఎక్కాల్సి వస్తుంది అనమాట. సో పర్వాలేదు, మరీ అంత కష్టమేం కాదు. వయసు ఉన్న వాళ్ళు కూడా ఈజీగా ట్రెక్కింగ్ చేస్తున్నారు, ఇంకా మనం చేయకపోతే ఎందుకు. అండ్ ఇంకొకటి మీకు వాష్రూమ్స్ కోసం అయితే ఇబ్బంది పడాల్సిన పని లేదు. సో దారి పొడుగున వాష్రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఒక 5 నిమిషాలు అయితే రెస్ట్ తీసుకొని అప్పుడు ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దాం. ఇంకా 3 కిలోమీటర్లు ఉందంటున్నారు. సో వెళ్దాం.
సో అది ఇంకా 1.5 కిలోమీటర్ ఉందంట. చూసుకుంటే ట్రెక్కింగ్ ఇలా ఉందన్నమాట. అప్పు మళ్ళీ స్టెప్స్ అవి ఎక్కాలి. సో అది ఆ 1.5 కిలోమీటర్ ఎక్కేస్తే టెంపుల్ వచ్చేస్తుంది. సో మొత్తానికి యమునోత్రి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. చూడొచ్చు, మీకు వెనకట్ల కనిపిస్తుంది కదా టెంపుల్. నేను మార్నింగ్ 7కి స్టార్ట్ అయితే ఇక్కడ వచ్చేసరికి 11 అయ్యిందనమాట. 4 గంటలు పట్టింది. ఆగి ఆగి వచ్చాను. సో చార్ధామ్కి ఏమేమి మస్ట్ అండ్ షుడ్గా తీసుకురావాలో చెప్తాను చూడండి. మెయిన్గా మీరు తీసుకురావాల్సింది జాకెట్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. నైట్ టైం అయితే మనకి 4 డిగ్రీస్ 3 డిగ్రీస్కి కూడా వెళ్తుందనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్ గ్లౌస్ అనేది మస్ట్ అండ్ షుడ్. డే టైంలో ఉపయోగపడకపోయినా సరే నైట్ టైం అయితే హ్యాండ్ గ్లౌస్ చాలా ఉపయోగపడతాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి రెయిన్ కోట్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ క్లైమేట్ ఎప్పుడు ఎలా మారుతుందో తెలీదు. అప్పుడే ఎండగాస్తుంది, అప్పుడే వర్షం పడుతుంది అనమాట. సో మనము వర్షంలో ఎక్కడ చిక్కుకుపోకుండా ఉండాలంటే కనుక మస్ట్ అండ్ షుడ్గా రెయిన్ కోట్ అయితే ఉండాలి. అండ్ ఇంకొకటి మస్ట్ అండ్ షుడ్ ఏంటంటే షూ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మనకి ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది కాబట్టి చలి నుండి కూడా షూ కాపాడుతుంది అనమాట మన కాల్ని. ఇంకొకటి ఏంటంటే ట్రెక్కింగ్ చేసినప్పుడు ఈ కంచరగడదలు అయ్యి కాలు మీద అడిగేసి అనుకో ఈ చలికి ఎలా ఉంటుందో తెలుసు కదా. సో ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా మన లెగ్ మీద కాలు వేసినా సరే కొంచెం షూ అయితే కాపాడుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడే కుండ ఉంటుంది, హాట్ వాటర్ కుండ అనమాట, న్యాచురల్గా వస్తుంది. సో అక్కడ ఫ్రెష్ అప్ అయితే మనము టెంపుల్ దర్శనానికి వెళ్దాం. సో పదండి ఇంకా దర్శనం చేసుకుందాం. మీకు టెంపుల్ ముందే టోకెన్స్ ఇస్తారు. మీరు చేసుకున్న రిజిస్ట్రేషన్ చూపించాలి. ఒకవేళ జిరాక్స్ లేకపోతే మొబైల్లో కూడా చూపించవచ్చు. టెంపుల్ ముందు చూసుకుంటే ఇలా ఉందన్నమాట. మొత్తం షాప్స్ అవి ఉన్నాయి. మీకు ఏమైనా ఫుడ్ అది కావాలన్నా ఇక్కడే దొరుకుతుంది. ఇదే కుండలం, హాట్ వాటర్ న్యాచురల్గా వస్తుంది. చాలా మంది ఇక్కడే స్నానం చేసి దర్శనానికి అయితే వెళ్తారనమాట. ఈరోజు కొంచెం క్రౌడ్ ఎక్కువ.
మాత్రమే ఉంటాయి. మీరు మధ్యలో లేట్ అయితే ఎక్కడో దగ్గర స్టే చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే నైట్ గంగోత్రికి వెహికల్స్ అవైలబుల్ ఉండవు కాబట్టి. సో అది నేనైతే నిన్న ఇక్కడే స్టే చేశాను, వేరే ఆప్షన్ లేక. ఇదే మన బస్ గంగోత్రికి డైరెక్ట్గా వెళ్తుంది. 400 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇంక వెళ్దాం పదండి. గంగోత్రి అనమాట, గంగామాత చూసుకుంటే చాలా బాగున్నారు. మొత్తం బంగారంతో ఉన్నారనమాట. అసలు అనుకోకుండా వీడియో చాలా బాగా వచ్చింది. ఇంకొకటి ఏంటంటే పైన గోపురం ఉంది కదా, అది అష్టలోహాలతో చేశారనమాట. 8 మెటల్స్ 8 లోహాలతో పైన గోపురం అయితే చేశారు. సో దర్శనం వచ్చేసరికి నాకు మార్నింగ్ అరగంట అయితే పట్టిందనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. సో ఇప్పుడు మనకి గంగోత్రి నుంచి వచ్చేసరికి కేదార్నాథ్ వెళ్ళడానికి ఇక్కడ కొంచెం కాంప్లికేటెడ్ అనమాట. మ్యాటర్ ఏంటంటే మనకి గంగోత్రి నుంచి కేదార్నాథ్కి డైరెక్ట్ బస్సులు అయితే దొరకవన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే గంగోత్రి నుంచి శ్రీనగర్, జమ్మూలో ఉండే శ్రీనగర్ కాదు, ఇక్కడ ఒక మనకు శ్రీనగర్ ఉంది ఉత్తరాఖండ్లోని. శ్రీనగర్ వచ్చి శ్రీనగర్ నుంచి మనము కేదార్నాథ్ అయితే వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు నా సజెషన్ ఏంటంటే మీరు ఉత్తరకాశీ వెళ్ళండి, డైరెక్ట్గా శ్రీనగర్ వెళ్ళొద్దు. ఎందుకంటే మీరు శ్రీనగర్లోనైనా వెయిట్ చేయాలి, లైక్ స్టే చేయాలి, మీరు ఉత్తరకాశీలోనైనా స్టే చేయాలి. నా సజెషన్ ఏంటంటే ఉత్తరకాశీలో స్టే చేయండి. ఎందుకు ఉత్తరకాశీలో స్టే చేయమంటున్నానంటే అక్కడ మనకి కాశీ విశ్వనాథుడు అయితే ఉంటాడనమాట. సో చాలా బాగుంటుంది ఉత్తరకాశీలోని. కాశీ విశ్వనాథుడి గుడి బాగుంటుంది. నెక్స్ట్ మనము అక్కడ మణికర్ణిక ఘాట్ ఉంటుంది, గంగామాతను దర్శించుకోవచ్చు అనమాట. సో మీరు శ్రీనగర్లో స్టే చేసే బదులు ఉత్తరకాశీలో స్టే చేయడం బెస్ట్ కదా. సో కాబట్టి ఇప్పుడు మనం గంగోత్రి నుంచి వచ్చేసరికి మీకు ఫ్రీక్వెంట్లీగా ఉత్తరకాశీకి అయితే మీకు సుమో సర్వీసులు ఉంటాయి, బస్సు కూడా ఉంటుంది అనమాట. మీకు బస్సే కావాలనుకుంటే 2 గంటల వరకు ఉంటుంది. సుమో సర్వీస్ అయితే మీకు సాయంత్రం వరకు దొరుకుతాయి అనమాట. సో ఛార్జ్ వచ్చేసరికి సుమో అయితే 300 ఛార్జ్ చేస్తారు, బస్సు అయితే మనకి 240 రూపాయలు ఛార్జ్ చేస్తారనమాట. ఉత్తరకాశీలో మనకి బస్ స్టాప్ పక్కనే కాశీ విశ్వనాథుడు అయితే ఉంటారు, తప్పకుండా దర్శనం చేసుకోండి.
అలాగే దగ్గరలోనే మణికర్ణిక ఘాట్ ఉంటది. గంగామాత గుడి అండ్ గంగా నది కూడా చూడొచ్చు. ఇక్కడే హ్యాంగింగ్ బ్రిడ్జ్ కూడా ఉంటది. చాలా అంటే చాలా బాగుంటది సూర్యాస్తమంలో. మీకు ఉత్తరకాశీ నుంచి డైరెక్ట్గా కేదార్నాథ్ కూడా బస్సులు ఉండవు అనమాట. శ్రీనగర్ అయితే మస్ట్ అండ్ షుడ్గా రావాలి. మీకు ఉత్తరకాశీ నుంచి మార్నింగ్ 6కో బస్సు 8కో బస్సు ఉంటుంది అనమాట. 6కి స్టార్ట్ అయిపోండి. బస్ టికెట్ వచ్చేసరికి 320 రూపాయలు తీసుకుంటారు. మీరు శ్రీనగర్లో దిగ్గానే మీరు మళ్ళీ వెంటనే అక్కడి నుంచి మీరు సుమో సర్వీస్లోని సోన్ ప్రయాగ్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట కేదార్నాథ్కి. కేదార్నాథ్ ముందే సోన్ ప్రయాగ్ ఉంటుంది. మీకు అక్కడ వరకే మీకు వెహికల్స్ ఎలా అనమాట. సోన్ ప్రయాగ్ నుంచి మనము ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. బస్ ఛార్జెస్ వచ్చేసరికి మీకు 400 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారనమాట ఉత్తరకాశీ నుంచి శ్రీనగర్కి. ఇప్పుడు మనల్ని బస్సు సీతాపూర్లో దించేస్తుంది అనమాట. చూసుకొచ్చి ఇదే చెక్ పోస్ట్. ఇక్కడ బస్సులు ఆపేస్తారు. ఈ రాయల్ ప్యాలెస్ దగ్గర ఇక్కడే ఆపేశారనమాట ఆ ప్లేస్లోని. ఈ సీతాపూర్ నుండి మనము సోన్ ప్రయాగ్కి 1 కిలోమీటర్ అలా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓన్లీ చిన్న చిన్న వెహికల్స్ని మాత్రమే పంపిస్తున్నారు. పెద్ద వెహికల్స్ని అయితే ఇక్కడ ఆపేస్తున్నారు అనమాట. ఇక్కడ నేను సోన్ ప్రయాగ్కి నడుచుకొని వెళ్ళాలి. ఇదే సోన్ ప్రయాగ్. ఇక్కడ నుండి మీకు కేదార్నాథ్ 20 కిలోమీటర్స్ ఉంటుంది. నేను నైట్ స్టే ఇక్కడే చేశాను, కానీ మీరు ఇక్కడ చేయకండి. ఎక్కడ చేయాలో చెప్తాను. ఇక్కడే మీకు రిజిస్ట్రేషన్ చెకింగ్ చేస్తారు. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న కాపీ ఇక్కడ చూపించాలి. ఒకవేళ మీ దగ్గర జిరాక్స్ కాపీ లేకపోతే మొబైల్లో చూపించినా పర్లేదు. చెకింగ్ అయిపోయాక మీరు అలా 1/2 కిలోమీటర్ నడిస్తే మీకు ఇక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఇక్కడ నుండి మీకు గౌరీకుండ్ దగ్గరికి వెహికల్స్ ఉంటాయి. 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీకు 4 కిలోమీటర్స్ కవర్ అయిపోతుంది అనమాట 20 కిలోమీటర్స్లోనే. ఇదే గౌరీకుండ్. మీరు నైట్ వచ్చేసరికి ఇక్కడే స్టే చేయండి. సింగిల్ అయితే డార్మెటరీ ఉంటాయి. పర్ హెడ్ వచ్చేసరికి 400 రూపీస్ ఛార్జ్ చేస్తారు. లేదా రూమ్ వచ్చేసరికి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇదే గౌరీకుండ్. ఇక్కడ మీకు న్యాచురల్గా హాట్ వాటర్ వస్తాయన్నమాట. మీరు ఇక్కడ స్నానం చేసి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేయాలి. 16 కిలోమీటర్లు ఉంటుంది. ట్రెక్కింగ్ చేయలేకపోతే మీకు గౌరీకుండ్లోనే బాస్కెట్ ఉంటుంది. ఇలాగా 8,000 తీసుకుంటారు. లేదా గుర్రం అయితే 3,500 తీసుకుంటారు. లేదా మీకు ఇలా డోలీ ఉంటుంది. అప్ అండ్ డౌన్ వచ్చేసరికి 17,000 ఛార్జ్ చేస్తారనమాట. దీంట్లో బేరం ఏం ఉండదు. ఇది డైరెక్ట్గా గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ప్రైస్ అనమాట. మెయిన్గా వాటర్ బాటిల్స్ అవి ఇక్కడే తీసుకోండి. పైకి వెళ్ళే కొద్దీ రేటు పెరిగిపోతుంది. ఒక్కో వాటర్ బాటిల్ 80 రూపాయలు అమ్ముతారనమాట. పైకి వెళ్ళే కొద్దీ అలా పెరుగుతూ ఉంటుంది. పైగా హ్యాండ్ గ్లౌస్ తీసుకోవడం మాత్రం మర్చిపోద్దు. చాలా ఇంపార్టెంట్. ఏం కావాలన్నా గౌరీకుండ్లోనే దొరుకుతాయి. ఇప్పుడు ట్రెక్కింగ్ చేద్దాం పదండి. కిట్నా లెమన్ వాటర్ 30 రూపాయే. సో నిమ్మరసం 30 రూపాయలు అంట. నచ్చలేదు నాకు. జీరా పౌడర్ ఫ్లేవర్ ఎక్కువ వేస్తాడు అనమాట. 30 రూపాయలు. మరి ఇంకా తప్పదు, మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలంటే తాగాలి. నైస్. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది, చూడండి ఒకసారి. నైస్. భయం ఏంటంటే అటువైపు నుంచి ఇటువైపు నుంచి వెనక నుంచి ముందు నుంచి కూడా వస్తున్నాయి కదా, ఇవి ఎక్కడ కాళ్ళ మీద అడిగేస్తే అని భయం వేసేస్తుంది. చాలా జాగ్రత్తగా చూసుకొని అబ్జర్వ్ చేసుకొని నడవాలి. వాళ్ళు అస్సలు పట్టించుకోవట్లేదు. అంతే, వాళ్ళ మెయిన్ మోటో ఏంటంటే తీసుకెళ్ళిపోవాలి అంతే. మనమే జాగ్రత్తగా చూసుకొని నడవాలి. అడిగేసేస్తే ఈ చలికి కాలు మామూలుగా ఉండదు. గౌరీకొండ నుంచి 3 కిలోమీటర్లు వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది. హిమాలయస్ ఎలా కనిపిస్తున్నాయో చాలా బాగుంది. తెల్లగా మేఘాలతో కమ్మి సూపర్. ఇదనమాట. ఇంకా ఇక్కడ ఒక వ్యూ పాయింట్. ఈ బాస్కెట్లో వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకుంటారు అనమాట. ఎందుకంటే కంటిన్యూస్గా మొయ్యలేరు కదా, సో అందుకే ఇక్కడ రెస్ట్ తీసుకుంటారు. ఇక్కడ మనకి స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫ్రూట్స్, కీరా, నెక్స్ట్ చనా, ఇవన్నీ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ కాసేపు మనం కూడా రెస్ట్ తీసుకొని అలా వ్యూ పాయింట్ చూడొచ్చు. మధ్య మధ్యలో మీకు ఇలాగా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. ఫ్రెష్గా వాటర్ వస్తాయి. మీరు కావాలనుకుంటే దాన్ని తాగొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నేచర్ ఇచ్చిన వాటర్. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ చూడండి ఒకసారి. హైలైట్ ఉంది. పర్వతం మీద నుంచి పడుతుందన్నమాట. చాలా బాగుంది చూడడానికి ఇక్కడ నుంచి వ్యూ. ఇంకొకటి ఏంటంటే క్లైమేట్ చాలా చల్లగా ఉంది. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి అనమాట, చూసుకోవచ్చు. క్లైమేట్ అయితే మాత్రం చాలా బాగుంది. అందుకే మస్ట్ అండ్ షుడ్గా రెయిన్ కోట్ అయితే తెచ్చుకోవాలన్నమాట. మీకు జర్నీ అది ఆగకూడదంటే ఇలా మధ్య మధ్యలో మీకు షెడ్స్ అవి ఉంటాయండి, ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే రెయిన్ కోట్ ఉంటే మన జర్నీ ఆగదు. సో మధ్యలో ఒకవేళ ఇరుక్కుపోయినా సరే రెయిన్ కోట్స్ అలా పనికొస్తాయి అనమాట. ఇవి జస్ట్ మీకు కనిపిస్తున్నాయి కదా, అవి 100 రూపాయలు మాత్రమే. మీకు కింద దొరుకుతాయి, బోల్డ్ మంది అమ్ముతారు. జస్ట్ 100 రూపాయలు కొనుక్కొని ఉంచుకుంటే బెస్ట్ అనమాట. మీకు ఇలా దారి పొడిగిన వాష్రూమ్స్ ఉంటాయి. మీకు వాష్రూమ్స్ కోసం అయితే ఇబ్బంది పడాల్సిన పని లేదు. చాలా వాష్రూమ్స్ ఉన్నాయి. పైన రేట్లు ఇలాగ ఉన్నాయన్నమాట. ఇది మ్యాగీ 70 రూపాయలు. మసాలా మ్యాగీ వచ్చేసరికి 80 అంట. రోటీ 70, దాల్ 20,
ఏంటి 200 ఏంటి? ఏ దోశ ఒక క్యా ఏ? రాజ్మాతోని అన్నం 200 అంట. ఇదిగో 70 రూపాయల మ్యాగీ ఇలా ఉందన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఏంటంటే రీజన్ ఇక్కడ ఏది వండినా సరే టేస్ట్ బాగుంటుంది, ఎందుకంటే ఇవి వాటర్ వల్ల అనమాట. 8 కిలోమీటర్ల దూరం వచ్చేసరికి 2 రోడ్లు ఉన్నాయి అనమాట. రెండు దారులు ఉన్నాయి. ఇదొకటి అనమాట. పాత దారిలోంచి వెళ్ళండి, ఎందుకంటే అది స్ట్రైట్గా ఉంది. ఇది వచ్చేసరికి ఇలా తిరిగి ఇలా పైకి వచ్చి అలాగ ఉందన్నమాట. సో నన్ను అడిగితే ఈ దారే చూస్ చేసుకోండి. ఒకటేమో కొత్తది, ఒకటి పాతది. మోస్ట్లీ ఏంటంటే గుర్రాలు అవిని ఇటువైపు నుంచి వెళ్తున్నాయి అనమాట, ఎందుకంటే కొంచెం రోడ్డు లాగా ఉంటుంది అనమాట. సో వాటికి బాగుంటుంది కాబట్టి ఇలాగ వెళ్తున్నారు. నెక్స్ట్ రిటర్న్ దిగినప్పుడు కూడా మనకి నడుచుకొని దిగినప్పుడు కూడా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇటువైపు రావచ్చు, వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు మాత్రం ఈ దారే బెస్ట్. ఎగ్జాక్ట్గా మనము సగం దూరం వచ్చామన్నమాట. 8 కిలోమీటర్లు వచ్చాము. వ్యూ చూడండి, ఆ పైనుంచే వస్తుంది వాటర్. చాలా బాగుంది వ్యూ అయితే. వాటర్ ఎంత ఫాస్ట్గా వస్తుందో, హైలైట్. మేఘాలతో మొత్తం కమ్మేసి చూడండి మొత్తం ఎలా వెళ్తున్నాయో. చాలా బాగుంది వ్యూ అయితే, హైలైట్ ఉంది. చలి కొంచెం పెరిగింది, మరి ఎంత ఉందో తెలియదు, సిగ్నల్ లేదనమాట టెంపరేచర్ చూడడానికి. ఈ రోజు అయితే భక్తుల క్రౌడ్ బాగానే ఉంది అని చెప్పొచ్చు. చూడండి ఎంతమంది ఉన్నారో. ఏంటనుకుంటున్నారు ఇది? ఐస్. ఇంకా కేదార్నాథ్ ఇక్కడ నుంచి టెంపుల్ 6 కిలోమీటర్లు ఉందన్నమాట. ఇక్కడ ఫుల్గా ఐస్. సో రెండో రోజు బాగుంది. రెండో రోజు వచ్చినందుకు ఐస్ ఎక్స్పీరియన్స్ చేసాం. నైస్. ఇంకా 5 కిలోమీటర్లు ఉందన్నమాట. ఇక్కడ నుంచి చూసుకుంటే వ్యూ ఇలాగ ఉంది. చూడొచ్చు, మీకు మౌంటైన్ కనిపిస్తుందా, పర్వతం, హిమాలయస్. చూడండి ఎంత బాగుందో వ్యూ, హైలైట్. నేను ఫస్ట్ టైం అసలు ఇంత దగ్గరగా చూడడం అనమాట. ఇంతకు ముందు నాకు అసలు ఎక్స్పీరియన్స్ లేదు. మీరు ఇక్కడ చూసుకుంటే ఇది కూడా ఐస్ అనమాట. రోడ్డు మధ్యలో అడ్డంగా ఉంటే కట్ చేసి దారి చేశారనమాట. ఇంకో ఇదంతా స్నోయే, ఇదంతా మంచు. మీరు అక్కడ చూసుకుంటే మంచు కరిగి వాటర్ కింద వస్తుందన్నమాట. సో ఇది వ్యూ మాత్రం హైలైట్ ఉందబ్బా. అదిగో మంచు పర్వతాలు, హైలైట్. ఇంకా 2.5 కిలోమీటర్లు ఉందంట. అస్సలు బాడీ సపోర్ట్ చేయట్లేదు. పైకి వెళ్ళే కొద్దీ కూడా అసలు చాలా దారుణంగా ఉంది. అసలు ట్రెక్కింగ్ చేయట్లేదు. ఇంకో చేతులు ఎర్రగా అయిపోయి ఇలాగ అండానికి అవ్వట్లేదు, ఉప్పు మండిపోతుంది. చాలా అంటే చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ఈ 2.5 కిలోమీటర్లు ఏంటో అర్థం కావడం లేదు. అస్సలు అడుగు కూడా పడట్లేదు అనమాట. కానీ ఇంత బాధలో కూడా ఇంకా వెనకాతల వ్యూ చూస్తే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. బాధపడాలో వ్యూ చూసి ఎంజాయ్ చేయాలో అర్థం కావట్లేదు. సో 2.5 కిలోమీటర్లు అంట. ఈ 2.5 కిలోమీటర్లో ట్రెక్కింగ్ చూడండి ఎలా ఉన్నదో. సో ఇది ఫ్రంట్ వ్యూ ఇలాగ ఉందన్నమాట, ఇలా ఉంది. ఇప్పుడు ఈ 2.5 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి. సో అది వెళ్దాం. ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఒకసారి వ్యూ చూడండి ఎంత బాగుందో. ట్రెక్కింగ్ చేసిన కష్టం అంతా ఏం కనిపించట్లేదు, ఏమన్నా వ్యూ అసలు బాబా హైలైట్. చూడండి మంచు పర్వతం ఎలాగుందో. ఇప్పటి వరకు చూసిన మంచు పర్వతం ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు, హైలైట్. ఇక్కడ ఎక్కడో టెంపుల్, అక్కడ వెళ్దాం. చాలా బాగుంది మంచు పర్వతం. వావ్ సూపర్. బాబా టైం వచ్చేసరికి ఇప్పుడు 7:30 అయ్యిందనమాట. సో మనకి దర్శనం వచ్చేసరికి 7 గంటలతో లాస్ట్. నేను మార్నింగ్ 7కి స్టార్ట్ అయితే ఇక్కడికి 7కి వచ్చాను అనమాట. 12 గంటలు పట్టింది ఆగి వస్తే. సో చూడొచ్చు నైట్ వ్యూ ఎలాగుందో. పర్వతం, మంచు పర్వతం మామూలుగా లేదు, ఒక పాల ముద్దలా కనిపిస్తుంది అనమాట నైట్. నాకు చాలా చాలా నచ్చింది అసలు వ్యూ, మామూలుగా లేదు. సో ఇప్పుడు నైట్ ఇక్కడ నేను టెంట్ తీసుకుంటాను అనమాట. పర్ హెడ్ వచ్చేసరికి 400-500 చెప్తున్నారు. నైట్ ఇక్కడ స్టే చేసి మార్నింగ్ మనకి స్పర్శ దర్శనం ఉంటుంది అనమాట. మనం టోకెన్ తీసుకోవాలి. మనం మార్నింగ్ స్పర్శ దర్శనం అంటే మనం ముట్టుకోవచ్చు అనమాట, కేదారేశ్వరిని ముట్టుకోవచ్చు, ఇదనమాట మ్యాటర్. సో మనం మార్నింగ్ మాట్లాడదాం. స్పర్శ దర్శనం కావాలంటే కన్ఫర్మ్ గా ఇక్కడ నైట్ స్టే చేయాల్సిందే. మీకు ఇక్కడ ఇలా వాష్రూమ్స్ ఉంటాయి, 100 రూపీస్ తీసుకొని మీకు హాట్ వాటర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో టైం వచ్చేసరికి 6:30 అయిందనమాట. చూడొచ్చు వెనకతల వ్యూ ఎలాగుందో,
చాలా బాగుంది. మార్నింగ్ ఒక పాల ముద్దలా కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనము దర్శనానికి వెళ్ళబోతున్నాము. స్పర్శ దర్శనం అనమాట. మార్నింగ్ మనకి 11 గంటల వరకు స్పర్శ దర్శనం అయితే ఉంటుంది. టోకెన్ మనకి మార్నింగ్ కూడా ఇస్తారు. కాకపోతే మేము ఏం చేసామంటే నిన్న నైట్ తీసుకున్నాం అనమాట. మార్నింగ్ కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుందని. సో ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తాం. పక్కనే టెంపుల్, జస్ట్ దీని వెనకట్లే. నైట్ ఇక్కడే స్టే చేసాం అనమాట టెంట్లోని. పర్ హెడ్ వచ్చేసరికి 500 అలా ఛార్జ్ చేశారనమాట. సో ఇప్పుడైతే దర్శనానికి వెళ్దాం. మీరు టోకెన్ కోసం ఎక్స్ట్రా డబ్బులు ఏం కట్టాల్సిన పని లేదనమాట. మీరు రిజిస్ట్రేషన్ చూపిస్తే సరిపోతుంది. టోకెన్ కౌంటర్ కూడా టెంపుల్ రోడ్లోనే, టెంపుల్ ముందునే ఉంటుంది అనమాట. సో అది కేదార్నాథ్ టెంపుల్ దర్శనం అయితే అయిపోయిందనమాట. సో మార్నింగ్ స్పర్శ దర్శనం అయితే చేసుకున్నాను. మీరు స్పర్శ దర్శనం చేసుకోవాలనుకుంటే కనుక మార్నింగ్ 12 లోపు రావాలన్నమాట. మధ్యాహ్నం 12 లోపే మనకి స్పర్శ దర్శనం ఎలా చేస్తారు. తర్వాత స్పర్శ దర్శనం అయితే ఉండదు. సాయంత్రం 7 గంటల వరకు మనకి మళ్ళీ దర్శనం అయితే ఉంటుంది అనమాట. సో లోపల వచ్చేసరికి మనకి పాండవులు ప్రతి ఒక్కరిది విగ్రహాలు పెట్టారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి విష్ణుమూర్తి, లక్ష్మీదేవి కూడా పెట్టారనమాట. నెక్స్ట్ మన పార్వతీదేవి ఉన్నారు. నెక్స్ట్ ఈశ్వరుడు వచ్చేసరికి అయితే మనకి లింగం షేప్ లో అయితే ఉండరు. సో అది కేదార్నాథ్ టెంపుల్. సో అయిపోయింది కేదార్నాథ్, కిందకైతే వచ్చేస్తున్నాను అనమాట. సో ఇదే సోన్ప్రయాగ్ బస్ స్టాప్. మనకి ఇక్కడ నుంచి బద్రీనాథ్ వెళ్ళడానికి మార్నింగ్ 6 నుంచి మార్నింగ్ 10 వరకు అయితే బస్సెస్ అవైలబుల్ ఉంటాయి అనమాట. మనకి 600 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ నుండి 110 కిలోమీటర్లు అలా ట్రావెల్ చేసిన తర్వాత మీకు జోషిమత్ అనే ఊరు వస్తుంది అనమాట. ఇదే బద్రీనాథుడి నిలయం. అంటే బద్రీనాథ్లో 6 నెలలు ఫుల్గా మంచుతో కప్పబడి ఉంటుంది కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చేస్తారనమాట జోషిమత్ అనే ఊరిలోకి. మళ్ళీ 6 నెలల తర్వాత మంచు అంతా క్లియర్ అయిన తర్వాత ఇక్కడ నుంచి బద్రీనాథుడిని మళ్ళీ ఇలా డోలీ రూపంలో ఊరంతా ఊరేగించి మళ్ళీ బద్రీనాథ్ అయితే తీసుకెళ్తారనమాట. చెప్తున్నాను, జోషిమత్ నుంచి మాత్రం అస్సలు వ్యూస్ మిస్ అవ్వద్దు. రోడ్డు జర్నీ చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద పర్వతాలు అవి ఉంటాయన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి. ఇదే బద్రీనాథ్ బస్ స్టాండ్. ఇక్కడ మిమ్మల్ని బస్ దించేస్తుంది అనమాట. చూసారు కదా, ఈ రోడ్లోంచి ఇలాగే వెళ్తే కిలోమీటర్ దూరంలో మనకి టెంపుల్ ఉంటుంది అనమాట. మీకు దారి పొడుగున చాలా హోటల్స్ ఉంటాయి. మీరు ఎక్కడైనా రూమ్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం రూమ్ తీసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ రేట్ ఎక్కువ. దగ్గర 1500 నుంచి 2000 అయితే ఛార్జ్ చేస్తారనమాట. మీరు అలా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మీకు కొన్ని ఆశ్రమాలని కనిపిస్తాయి అనమాట. మీరు ఏ ఆశ్రమంలోకి వెళ్ళినా పర్లేదు. డబుల్ బెడ్రూమ్ అయితే మీకు 500కి వచ్చేస్తుంది. సింగిల్ పర్సన్ అయితే కనుక డార్మెటరీ తీసుకోండి, 400కి అయితే వచ్చేస్తుంది అనమాట. నా రూమ్ నుంచి వ్యూ చూడండి, హైలైట్గా ఉంది అసలు. అక్కడేమో వాటర్ ఫాల్స్, పైనేమో మంచు కొండలు, ఇంకో ఇక్కడ కొండ, పైన మంచు చూడండి, మేఘాలు ఎలా కమ్మిస్తుందో, హైలైట్. ఇంకో అదే టెంపుల్ అన్నమాట. ఇదే టెంపుల్ చూడొచ్చు. బద్రీనాథుడు, జై బద్రీనాథ్, జై బద్రీనాథ్. ఇంకో ఇదే నా రూమ్ అనమాట. వ్యూ మాత్రం హైలైట్గా ఉందబ్బా, సూపర్. ఇప్పుడు విష్ణుమూర్తి బద్రీనాథ్లో ఎలా కొలువయ్యాడో చెప్తాను చూడండి. ఒక రోజు విష్ణుమూర్తి భూలోకంలోని ఘోర తపస్సు చేయాలనుకుంటాడు. కాబట్టి భూలోకంలోని ఒక ప్లేస్ అలా వెతుకుతా ఉంటాడు అనమాట. అప్పుడు బద్రీనాథ్లోని ఒక ఇల్లు
తనకి చాలా నచ్చుతుంది అనమాట. ఆ ఇల్లు ఎలా కావాలనుకుంటాడో, ఆ ప్లేస్ ఎలా కావాలనుకుంటాడో సేమ్ అలాగే ఉంటది అనమాట. కాకపోతే ఏంటంటే ఆ ప్లేస్ వచ్చేసరికి శివ పార్వతులది. ఇప్పుడు శివుడిని వెళ్ళి అడిగితే శివుడికి చాలా కోపం ఎక్కువ కదా, అందుకే డైరెక్ట్ గా అడగకుండా ఏం చేస్తాడంటే ఒక చిన్న పిల్లోడ్లాగా మారిపోతాడు అనమాట. చిన్న పిల్లోడ్లాగా మారిపోయి వెళ్ళి ఆ ఇంటి తలుపు కొడతాడు. తలుపు కొడితే పార్వతీదేవికి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం కదా, చాలా ప్రేమ ఎక్కువ చిన్నపిల్లలంటే. ఇప్పుడు పార్వతీదేవి వెళ్ళి ఆ చిన్న పిల్లోడిని చారదీస్తుంది. అప్పుడు శివుడు చెప్తాడనమాట, పార్వతి ఈ పిల్లోడిని చారదీయకు, ఎందుకంటే ఈ పిల్లోడు చాలా తేడాగా ఉన్నాడు. ఇంత మంచులోని ఈ పిల్లోడు హఠాత్తుగా ఎలా ప్రత్యక్షమయ్యాడు, కావాలంటే చుట్టుపక్కల చూడు, మంచులో ఎక్కడ పాదాల అడుగులు లేవు ఈ పిల్లోడు కానీ వీళ్ళ తల్లిదండ్రులు కానీ. అంటే అప్పుడు పార్వతీదేవికి కోపం వచ్చి చిన్న పిల్లోడిని అలా అంటావా అది అని చెప్పి చారదేస్తుంది అనమాట. అప్పుడు ఆ పిల్లోడిని ఇంటి లోపల పెట్టి ఈ శివ పార్వతులు స్నానం చేయడానికి పక్కనే నదిలోకి వెళ్తారనమాట. తిరిగి వచ్చేసరికి ఈ పిల్లోడు లోపల నుంచి గేడ పెట్టేస్తాడనమాట ఇంటికి. అప్పుడు ఎంత తలుపు కొట్టినా తలుపు తీయడు. అప్పుడు ఈశ్వరుడు అంటాడు అనమాట, చూసావో పార్వతి, నేను చారదీయొద్దన్నాను, ఇప్పుడు ఆ పిల్లోడు లోపడే గడువు పెట్టేశాడు, ఇప్పుడు మనకి రెండు దారులు, అయితే ఇల్లుని మొత్తం భస్మం చేయాలి, లేదు అంటే కనుక వేరే చోట వెతుక్కోవాలి మనము. అంటే మరి అప్పుడు పార్వతీదేవికి చిన్నపిల్లలు అంటే ఇష్టం కదా, సో పార్వతీదేవి అంగీకరించదు అనమాట. అప్పుడు శివుడు పార్వతీదేవి నిర్ణయాన్ని గౌరవించి బద్రీనాథ్ వదిలి కేదార్నాథ్లో వెళ్ళి కొలువవుతారనమాట. సో అప్పుడు అలాగా విష్ణుమూర్తి బద్రీనాథ్లో అయితే కొలువయ్యాడు. మీరు అలా మార్నింగ్ లేచిన తర్వాత అలా టెంపుల్ దగ్గరికి రండి. మీరు మార్నింగ్ రూమ్ లో ఫ్రెష్ అయితే ఫ్రెష్ అవ్వండి, లేకపోతే గనక టెంపుల్ కిందనే మీకు తప్పకుండా ఉంటది అనమాట. న్యాచురల్ గా హాట్ వాటర్ అయితే వస్తుంది అనమాట. మీరు ఇక్కడ చాలా మంది స్నానం చేస్తున్నారు చూడండి, మీరు కూడా ఇక్కడే స్నానం చేసి మీరు టెంపుల్ కి అయితే వెళ్ళొచ్చు అనమాట. మీరు అలా టెంపుల్ బయటకు వచ్చి ఒక 2 అడుగులు వేసారంటే గనక మీకు బ్రహ్మ కపాలం అనే ప్లేస్ వస్తుంది అనమాట. ఈ బ్రహ్మ కపాలం చరిత్ర ఏంటంటే, ఒక రోజు బ్రహ్మ పార్వతీ పరమేశ్వరుని దర్శించుకోవడం కోసం కైలాసం అయితే వెళ్తాడనమాట. కానీ మహాశివుడు బయటికి వెళ్తాడనమాట. ఈ లోపలనే బ్రహ్మ రావడం పార్వతీదేవి దూరం నుంచి గమనించి మహాశివుడే వస్తున్నాడు అనుకొని వెళ్ళి కాళ్ళు కడగడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇది గమనించిన బ్రహ్మ ఈ లోకాలకంతా అధిపతి నేనే అనుకొని ఫీల్ అయ్యి గర్వంగా ఫీల్ అవుతాడనమాట. ఇది చూసి శివుడు తన అహంకారం పోగొట్టాలని తన 5వ తలని అయితే నరికేస్తాడనమాట. సో అప్పుడు ఆ బ్రహ్మ కపాలం శివుడి చేతికి అంటుకుపోతుంది అనమాట. ఫైనల్ గా ఈ బ్రహ్మ కపాలం అనే ప్లేస్ కి వచ్చిన తర్వాత శివుడి చేతి నుంచి అయితే ఆ బ్రహ్మ కపాలం ఊడి కిందన పడిపోతుంది అనమాట. అందుకే ఇక్కడ పిండ ప్రదానాలు అది చేస్తే మంచిదని చెప్పి అందరూ ఇక్కడ పిండ ప్రదానాలు అయితే చేస్తారనమాట. సో ఇది బద్రీనాథ్ టెంపుల్ చూసారు కదా. 3వ రోజు జనం అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట. నాకైతే దర్శనానికి గంట పట్టింది. మళ్ళీ మనము బద్రీనాథ్ నుంచి హరిద్వార్ వెళ్ళడానికి మార్నింగ్ 6 నుంచి మార్నింగ్ 10 వరకు అయితే బస్సెస్ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. 685 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. సో అది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. మీకు ముందు చాలా మంచి వీడియోలతో వస్తానన్నమాట. నెక్స్ట్ మీకు హరిద్వార్ వీడియో వస్తుంది, గంగా హారతి అదిని. తర్వాత వచ్చేసరికి మనకి లదాఖ్ అయితే వెళ్ళబోతున్నాను అనమాట. మామూలుగా ఉండదు, హైలైట్ వ్యూస్, హిమాలయస్ అవన్నీ అండ్ ఫుల్ డీటెయిల్స్ షేర్ చేస్తాను. బడ్జెట్లో ట్రిప్ ఎలా కంప్లీట్ చేయాలి ఏంటనేది. సో అది ఉంటానైతే మరి. హర హర మహాదేవ్.